ప్రాణం తీసిన ప్రేమ వివాహం, పొన్నూరు రోడ్లో యువకుడి హత్య, కత్తితో పొడిచిన యువతి సోదరుడు, మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాల శవగారానికి తరలింపు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోరీ. ఎరువుల కోసం దుకాణం దగ్గర బైక్ ఆపిన రైతు శ్రీనివాసరెడ్డి, బైక్ కవర్లో ఉంచిన 3 లక్షల నగదును అపహరించిన గుర్తు తెలియని వ్యక్తి, పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామం వాగు పొంగటంతో సత్తెనపల్లి వెళ్లటానికి ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు, ప్రజలు, చిన్నపాటి వర్షానికి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుని సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా స్థానిక ప్రజలు వాపోయారు. వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్, పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయకుమార్. ఆదికవి మరి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జొన్నలగడ్డ విజయకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇక వాల్మీకులు దీర్ఘకాలికంగా అనేక సమస్యలతో పడుతూ ఉన్నారు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో వాల్మీకుల్ని ఎస్టీగా పిలవడం జరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే కోస్తా ఆ ఏరియాలో బీసీలుగా పిలవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కాకుండా రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా చేసి వాల్మీకుల్ని ప్రస్తుతం ఉన్న ఎస్టీలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రస్తుతం ఎస్టీ కులాల్లో కొంతమందికి రిజర్వేషన్ పొందుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరిని కూడా ఇక వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క వాల్మీకులు వివాహ శుభకార్యాలు చేసుకునే సమయానికి కావాల్సిన కమ్యూనిటీ హాలు, ఈ యొక్క వాల్మీకులు ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో వీరికి కమ్యూనిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన నిధులను ప్రభుత్వమే మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాల్మీకులు యొక్క జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెంచుకునేందుకు, అలాగే వివిధ వ్యాపార రంగాల్లో రాణించేందుకు వారికి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దీంతో పాటుగా ఈ యొక్క వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి. సెలవు ప్రకటించి ప్రభుత్వమే వారి యొక్క వాల్మీకి యొక్క గురించి ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రభుత్వం అధికారికంగా ఇక వాల్మీకి జయంతి చేస్తున్నప్పటికీ కూడా సెలవు ప్రకటిస్తే వారికి వాల్మీకి చేసే సేవకు నిజమైన మన నిదర్శనంగా మనం వాళ్ళకి బహుమతిగా ఇవ్వచ్చని చెప్పేసి నేను ఈ సందర్భంగా వాళ్ళని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మురళి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ముప్పన్న వెంకటేశ్వర్లు. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. ఒక గొప్ప వ్యక్తి మహర్షి వాల్మీకి గారి జన్మదినంని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఆయన రాసిన రామాయణ్ ఒక ఎపిక్. అది మనం అందరూ పుట్టినప్పుడు నుంచి చదివి ఉన్నాము, పిల్లలకి చదివిస్తున్నాము, ఎల్డర్స్ అది చదువుతున్నారు. దాంట్లో ఆయన రాసిన మారల్ వాల్యూస్, ఆయన రాసిన కథతో మెసేజెస్ చాలా ఈరోజు కూడా అప్లికేబుల్ ఉన్నాయి. ఈ యుగంలో కూడా ఆయన ఇచ్చిన సందేశాలు ఆ రామాయణ గ్రంథం నుంచి మనమందరికీ చాలా చక్కగా వర్తిస్తుంది. ఆయన జీవితం చూస్తే స్టార్టింగ్లో రత్నాకర్ పేరుతో
దొంగ పనితో మొదలు పెట్టారు జీవితం. థెఫ్ట్, రాబరీ చేసేవారు. కానీ ఎలా నారదముని గారిని కలిసిన తర్వాత పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు. సీత గారిని అక్కడ శరణమిచ్చారు. లవ్ కుష్, లార్డ్ రామ పిల్లలు అక్కడే పుట్టి పెరిగారు. ఆ స్కిల్స్ అన్నీ ఆయన నుంచి నేర్చుకున్నారు. అంత గొప్ప చరిత్ర ఉంది ఆయనకు. సో ఆయన జయంతి అవన్నీ చూసుకొని ఆయన జయంతి ఈరోజు స్టేట్ ఫంక్షన్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం తప్పకుండా వచ్చిన జనరేషన్స్కి కూడా ఆయన గురించి చెప్పి మన బుక్స్లో కూడా ఇది కవర్ చేయడం జరుగుతుంది. ఆయన గురించి చెప్పి దాని గురించి నేర్చుకొని రామాయణ్ కావచ్చు, ఆయన చెప్పిన మారల్ వాల్యూస్ కావచ్చు, ఆయన ఆశయాలకి అనుగుణంగా అందరూ పని చేయాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పారు మేడం, మీరు సమయం లేదు కాబట్టి ఒక మాట మేడం. పోయిన సంవత్సరం కూడా వాల్మీకి జయంతి ఇక్కడ మేము జరుపుకున్నప్పుడు అప్పుడు కలెక్టర్ గారిని ఒక విషయం అడిగారు మేడం. మన కోటప్పకొండ దగ్గర అన్ని సత్రాలు అన్ని కులాల వారికి ఉన్నాయి మేడం. వాల్మీకి సత్రం కావాలని, మాకు కూడా సౌకర్యం కావాలని, అక్కడ స్థలం ఏదైనా కేటాయించే మార్గం ఉంటే మాకు సహాయం చేస్తారని మేడం. ఇక్కడ లింగుంట్ల ఇక్కడ చుట్టుపక్కల కూడా మా వాళ్ళు ఉన్నారు మేడం. పల్నాడు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉన్నారు మేడం. వినుకొండ, గురజాల, సత్తెనపల్లి అంతా. ఎస్టీ కోసం మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మేడం. గతంలో ఎస్టీలుగా ఉన్నారు మేడం. కర్ణాటకలో కూడా ఎస్టీలో ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు మేడం. ఈ తెలంగాణ ఏపీలోనే బీసీఏగా మమ్మల్ని డీనోటిఫైడ్ ట్రైబల్స్గా అప్పుడు పెట్టారు మేడం. తర్వాత బీసీఏ గ్రూప్లో చేర్చారు మేడం. సామాజికంగా మేము బాగా వెనుకబడిపోయి ఉన్నాం మేడం. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాకు బాగా నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళం మేడం. ఫ్యాక్షన్ ఏరియాల్లో రాయలసీమలో కూడా మా వాళ్ళు ఎంతోమంది చితికిపోయి ఉన్నారు మేడం. రాష్ట్రంలో వాల్మీకులు ఎస్టీలుగా చేర్చాలని పోయిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 2014-15లో బోయలు ఎస్టీలుగా తీర్మానించి కేంద్రానికి పంపించారు మేడం. తర్వాత కేంద్రం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది మేడం ఫైలు. అందుకని మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకొని తిరిగి మళ్ళీ వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించి తీర్మానించి కేంద్రానికి పంపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. బోయల యొక్క చిరకాల కోరిక ఎస్టీ మేడం. ఎస్టీలుగా మేము రిజర్వేషన్ కనుక పొందగలిగితే మేము అభివృద్ధి అవుతాం మేడం. మాకు వేరే మార్గం లేదు మేడం. ఎందుకంటే కులవృత్తి లేనటువంటి బోయలు మేడం. మేమంతా చాలా నిరుపేదలుగా ఉన్నాం మేడం. దయచేసి మా యొక్క వినతి పత్రం మేము చెప్పేది మీరు ప్రభుత్వానికి మీ ద్వారా పంపించాలని కోరుతూ మేడం. వాల్మీకి సత్రానికి స్థలాన్ని కేటాయించాలని మరీ మీకు విన్నవించుకుంటున్నాను మేడం. కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారు మేడం. మా యొక్క కార్పొరేషన్లో కూడా మాకు అభివృద్ధి కోసం మాకు లోన్ సౌకర్యాలు ఇవన్నీ కూడా మేము తీసుకోవాలని మన వాళ్ళు ఎంతోమంది అడుగుతున్నారు మేడం. మీ ద్వారా మాకు సహాయం చేస్తారని మరీ విన్నవించుకుంటూ జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకి జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారి పర్యవేక్షణలో సకాలంలో ఎరువుల పంపిణీ, వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం నందు పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు సోదరులందరూ కూడా ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎరువులు ఎక్కడ అందటం లేదని బాధ్యత గల ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ప్రతి సొసైటీలో, ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద ప్రభుత్వం ద్వారా సరిపడా ఎరువులు వస్తా ఉన్నాయి, నిల్వలున్నాయి. ప్రతిరోజు కూడా ప్రతి రైతు ఎంత అవసరం అయితే అంత ఎరువులు యూరియా తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా మాకు యూరియా అందలేదు, మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు రేటు ఎక్కువ అమ్ముతున్నారని ఏ ఒక్క రైతు కూడా నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ఆరోపించినటువంటి సందర్భం లేదనే విషయం అందరూ గమనించాలి. ఏదో కావాలని
ప్రతిపక్షంగా మాట్లాడాలని మాట్లాడేటువంటి నాయకులు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మంచి విమర్శలుంటే చెప్పండి, దాన్ని మేము సద్విమర్శగా స్వీకరిస్తాం. అంతేకాని కావాలని ఏదో రైతులలో అలజడి సృష్టించాలి, ఒక ఆందోళన చేయాలి అని మరి ఆలోచించడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఈ విషయంలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సొసైటీ అధ్యక్షులు కానివ్వండి, అధికారులు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల వద్ద నిల్వలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి ప్రతి రైతుకు కూడా యూరియా అందే విధంగా ఎవరికి కూడా కొరత లేనటువంటి పరిస్థితుల్లో మన డిసిసి చైర్మన్ గారు మక్కిన మల్లికార్జున గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు ఎప్పటికప్పుడు పైన ఉన్నతాధికారులతో మాట్లాడి, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి మరి మన నియోజకవర్గానికి గాని మన పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి రైతు సోదరులందరికీ సరిపడా మరి రైతులకి ఎరువులు సరఫరా చేసినటువంటి సందర్భం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని మరి మన నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బంది పడిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆనాడు మరి మిర్చి పంటకి పచ్చ తామర పురుగొచ్చి మరి పంటంతా నాశనం అయిపోయి దిగుబడులు రాక ఆ రోజు పెట్టిన పెట్టుబడులు మరి రానటువంటి సందర్భంలో మరి రైతులు అల్లాడుతూ ఉంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం గాని అప్పుడున్నటువంటి శాసనసభ్యులు గాని ఆ పచ్చ తామర మిర్చి రైతులకి ₹1 కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి సందర్భం లేదనే విషయం మీకు కూడా తెలుసు. మరి అంతేకాదు ఆ రోజు రైతులు మరి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వేసినటువంటి సందర్భం లేదు. కేవలం కొంతమందికి మాత్రమే నామమాత్రంగా ఇన్సూరెన్స్ చేయించి, అది కూడా ఒక వ్యాపార దృష్టితోటి ఆలోచన చేసి కొంతమందికి సంబంధించిన రైతులకు మాత్రమే మేలు చేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఆ రోజు రైతులకి మరి అందించి సబ్సిడీ ద్వారా వచ్చేటువంటి మరి ట్రాక్టర్లు కానీ, మరి సూక్ష్మ సేద్య పరికరాలు కానీ, మరి ఆయిల్ ఇంజన్లు కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి రైతులకి రూపాయి సబ్సిడీ లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం. మరి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ప్రతి రైతుకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకైతే పూర్తి స్థాయిలో మరి 100% సబ్సిడీ ద్వారా మరి డ్రిప్ ఇరిగేషన్ మరి పరికరాలు ఇవ్వటం కానివ్వండి, అలాగే చిన్నకారు రైతులకి 90% సబ్సిడీ తోటి మరి ఆ సేద్య పరికరాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడకుండా మరి ఏమన్నా సమస్యలు ఉంటే మంచి ఆలోచనతోటి మంచి సూచనలు చేయాలి, కానీ ఏదో మాట్లాడాలి కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా మరి ప్రతిపక్ష నాయకులు గమనించాలి. మరి గౌరవ శాసనసభ్యులు మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు పార్టీలకు అతీతంగా మరి అధికారంలో ఉన్నా లేకపోయినా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు శివశక్తిని లేని ఫౌండేషన్ ద్వారా 25 సంవత్సరాల నుంచి కూడా మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి పార్టీలకు అతీతంగా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఎవరికైనా సరే మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ ఉంటే మరి ఇంకొక వైపు జననీ ఫౌండేషన్ అనే కార్యక్రమం మరి ఆనాడు బ్రహ్మనాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఆ జననీ ఫౌండేషన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. కేవలం ఎన్నికల సమయంలో ఫౌండేషన్ స్థాపించడం, ఎన్నికల కోసం చేసిన హడావుడి కార్యక్రమం తప్ప ఈనాడు జననీ ఫౌండేషన్ ఎక్కడ కూడా చేస్తున్నటువంటి అసలు ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు వారు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నప్పటికీ మరి చీఫ్ విప్గా మరి అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఈ నియోజకవర్గంలో పేదలకి బడుగు బలహీన వర్గాల వారికి మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం కూడా మీరు గమనించాలి. ఎప్పుడు కూడా ఆయన ఏ పార్టీ అని కానీ, ఏ కులం అని కానీ, ఏ ప్రాంతం అని కానీ చూసినటువంటి సందర్భం లేదనే విషయం కూడా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల
అప్పుతోటి నెట్టవేయబడి సాలీన 75,000 కోట్లు మరి కేవలం వడ్డీకే మరి చెల్లించేటువంటి పరిస్థితుల్లో మరి ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ఆగకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు అభినందించాలని పోయి మీరు కేవలం ఒక విమర్శ చేయాలని ఆలోచనతోటి రైతులు కానీ మరి ప్రాజెక్టుల గురించి కానీ ఇంకొక విషయం కూడా మీరు మరి విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉందనే విషయం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వ్యక్తిగత విమర్శలకు పోకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గురించి మాట్లాడాలి కానీ రాజకీయ నాయకుడు అంటే ఒక హుందాతనంగా ఉండేటువంటి విషయాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన విషయాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి మన రాజకీయాల్లో అందరూ కూడా మరి హుందాతనంగా ఉండటం అనేది అవసరం. మరి ఆనాడు మీకు 30,000 మెజార్టీ ఇచ్చిన ఈరోజు మాకు 32,000 మెజార్టీ ఇచ్చిన ప్రజలు మరి అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్నారు కానీ మనం విమర్శించేటువంటి విమర్శల్ని మరి వాళ్ళు మరి వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు అసహించుకునేటువంటి పరిస్థితికి రాజకీయ నాయకులు రాకుండా ఉండటం మంచిదనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు ఏదన్నా మంచి సలహాలు ఉంటే ఇవ్వండి. తప్పకుండా మనం గౌరవ శాసనసభ్యుల వారు అలాగే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అధికారులు కానీ మరి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు స్వీకరిస్తారు కానీ మీరు ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి విమర్శించాలని చేయటం చాలా తప్పనేది ప్రజలు కూడా కోరుతున్నారని చెప్పి మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను.